హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్పై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన హరిహర వీరమల్లు సినిమా రివ్యూ భయ్య. నిజానికి సినిమా అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చు. అంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ హాఫ్ అయితే ఒక పీక్స్లో ఉంది అని చెప్పొచ్చు భయ్య. ఇంకా సెకండ్ హాఫ్ అయితే అది అంత ఏం బాగాలేదని చెప్పొచ్చు భయ్య. నాకు అంటే ఓవరాల్గా స్టోరీ మొత్తం మనము చూస్తే బాగానే ఉంటుంది భయ్య. కాకపోతే మనకి ఏం చూపించారంటే పార్ట్ 2 కోసము పార్ట్ 1ని ఎక్కడో కొంచెం అదినట్టుగా అనిపిస్తుంది భయ్య. అంటే మొత్తం అంటే ఒక డైమండ్ కోసం మన కోహినూర్ డైమండ్ కోసమే ఈ కథ అంతా ఉంటుంది భయ్య. హరిహర వీరమల్లు సినిమా పార్ట్ 1 మొత్తం దానికోసం ఉంటుంది. అలాగే ఇందులో మన పవన్ కళ్యాణ్ గారు ఆ డైమండ్ కోసం ఏం చేస్తారు, అలాగే ఆ ఔరంగజేబుతో ఈయనకి ఏంటి సంబంధము అన్న టైప్లో అయితే మనకైతే చూపిస్తారు భయ్య. అంటే వీళ్ళిద్దరి మధ్య జరిగే సిచ్యువేషన్లు సీన్లు అన్నీ బాగానే ఉంటాయి భయ్య. కాకపోతే అసలు పార్ట్ 2 కోసం పార్ట్ 1 తీసినట్టుగా అనిపిస్తుంది భయ్య. ఇంకా పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 అన్నట్టుగా ఉండదు సినిమా. అదొక పెద్ద మైనస్ అని చెప్పొచ్చు సినిమాకి. అయితే మనందరికీ తెలిసిన విషయమే, నిన్న రాత్రి ప్రీమియర్ షోలన్నీ వేసేసారు భయ్య. అయితే ఇవాళ చూడడం అయితే జరిగింది. ఇదంతా పక్కన పెడితే చాలామంది కూడా నిన్న రాత్రి కంటే ఇవాళ ఎక్కువ మంది చూశారని చెప్పొచ్చు భయ్య. చాలామంది ఒపీనియన్ కూడా అదే అని చెప్పొచ్చు. ఏంటంటే పార్ట్ 2 మీద అసలు వీళ్ళు కేర్ తీసుకోలేదు అన్న టైప్లో అయితే వినిపించింది భయ్య. అందులో ఈ సినిమాకి ముందు ఒకరు పనిచేయడము, అంటే డైరెక్టర్గా ఇంకొకరు మళ్ళీ పనిచేయడము, ఇదంతా చాలామందికి అయితే అసలు చాలా అంటే వీళ్ళు దానివల్లనే సినిమా మొత్తం పోయింది అన్న టైప్లో అనుకున్నారు భయ్య. అంటే ఓవరాల్గా మనం ఆలోచించాల్సిన స్టోరీ ఏంటంటే, మనం చావా సినిమా కూడా ఉంటుంది భయ్య. చావా సినిమాలో చాలా వరకు ఆయన్ని అంటే ఎలివేట్ చేస్తూనే అలాగే కథను కూడా ముందుకు తీసుకుపోతారు భయ్య. ఇక్కడ అలా ఏమి ఉండదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేస్తూ ఉంటారు కానీ కథను అయితే ముందుకు తీసుకుపోరు భయ్య. అది కొంచెం మైనస్ అని చెప్పచ్చు సినిమాకి. ఇంకోటి వచ్చేసి కిరవాణి గారి మ్యూజిక్ ఏంటో అనుకున్నా కానీ ఈ సినిమాలో పర్వాలేదు భయ్య. మామూలుగా అంటే ఆయన ఇంకా బాగా కొడతారు, కానీ ఈ సినిమాకి ఎందుకు అలా చేశాడా అన్న టైప్లో అనిపించింది నాకైతే. ఇంకా చెప్పాలంటే చాలా దారుణమనే చెప్పొచ్చు భయ్య. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ అయితే సూపర్ అనిపించింది భయ్య. అలాగే మన పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. నాకు ఎక్కడ కూడా ఆయన్ని తప్పులు పట్టాల్సిన అవసరమే లేదనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా ఓవరాల్గా చాలామంది కమెడియన్స్ కావచ్చు, అలాగే మన బాబీ డియోల్ గారి క్యారెక్టర్ కావచ్చు, అన్ని క్యారెక్టర్లు ఒక హైలోని తీసుకుపోతారు. కాకపోతే ఇక్కడ ఎందుకో హైని పోను లాస్ట్ క్లైమాక్స్లో ఎక్కిచ్చేస్తారు భయ్య. క్లైమాక్స్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. నాకు తెలిసినందుకు ఆ క్లైమాక్స్లో చాలా అంటే ఇంకొంచెం ఏదైనా పెట్టింటే బాగుండేమో అన్న టైప్లో అనిపించింది. పార్ట్ 2కి అయితే అక్కడ లీడ్ తీసుకోవడం వల్ల అది అలా అనిపించిందని మాత్రం ఖచ్చితంగా మనం అయితే చెప్పగలం భయ్య సినిమా మొత్తం చూసిన తర్వాత. అయితే ఇప్పటికే ఈ సినిమా చూస్తున్నట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి భయ్, మీకు ఎలా అనిపించిందో ఈ సినిమా అని చెప్పేసి.